సీతా మనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. ఎక్కడ నా మీనమ్మ? ఎక్కడ? ఎందుకు పిలిచావు? ఎక్కడ ఎక్కడ మీనమ్మ? చెప్పు. నా మీనమ్మ కనిపించిన పిలిచావు కదా, ఎందుకు పిలిచావు? రాయ్, ఎక్కడరా నా మీనమ్మ? ఎక్కడా చెప్పు. నా మీనమ్మ నిజంగా కనిపించిందా? బాబు గారు, నేలలో ఆ నేను చూసి ఆడి భయపడినట్టున్నాడు. ఎరా రాయ్, వెళ్ళండి. నా మీనమ్మ ఎంతో దూరం వెళ్ళుండుతో వెళ్ళి ఊరంతా గాలించండి. ఈసారి నా మీనమ్మ మిస్ అవ్వకూడదు. వెళ్ళండి. జాను, ముందు నేను వెళ్ళి చూస్తాను. అక్కడెవరూ లేకపోతే తర్వాత నువ్వు వద్దు కానీ. జాను, పైకి రా. మంగ, నువ్వేంటి? అమ్మాయి గారు, మీకేం అవ్వలేదు కదా? నాకేం పర్వాలేదు, బానే ఉన్నాను. మరి చిన్నమ్మాయి గారు, చిన్నమ్మాయి గారు ఎక్కడ ఉన్నారు? జానుకేం ప్రాబ్లం లేదు. నేను తనని తప్పించేశాను. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పద. అలాగే అమ్మాయి గారు, పద. ఊరంతా గాలిద్దాం, పదండి. చిన్నమ్మాయి గారు, చిన్నమ్మాయి గారు, చిన్నమ్మాయి గారు, చిన్నమ్మాయి గారు, చిన్నమ్మాయి గారు,
చిన్నమ్మాయి గారు ఎక్కడ వెళ్ళారు? నేను అక్కడి నుంచి తప్పించి కారు ఎక్కమని పంపించానే. కానీ ఇక్కడ లేరు అమ్మాయి గారు. ఏమండి, చిన్నమ్మాయి గారు ఆ ఇన్నోవా కారులో ఎక్కారు. ఏమైంది అమ్మాయి గారు? ఎందుకలా టెన్షన్ పడుతున్నారు? జాను జాను ఎక్కింది ఆ దేవ్ కార్లో. ఇప్పుడు ఏం చేద్దాం అమ్మాయి గారు? భయంతో గుండె దడదలాడిపోతుంది. ఒకవేళ అదే అమ్మాయి గారిని చూసేస్తే? అయ్యో, త్వరగా ఏదో ఒకటి చేయండి అమ్మాయి గారు. మంగ, వాళ్ళు వెళ్ళి 10 నిమిషాలు కూడా కాలేదు. ఫాలో అవుదాం. కనపడితే ఏదో విధంగా తప్పించే ప్రయత్నం చేయొచ్చు. అలాగే అమ్మాయి గారు. డ్రైవర్, కార్తీ. అలాగే మేడం. మంగ, దేవ్ కార్ అదే కదా? అవునమ్మాయి గారు, అదే. అయితే మన జాను దానిలోనే ఉంది. డ్రైవర్, ఆ కార్ని ఫాలో అవ్వు. సినబాబు గారు, అమ్మాయి గారు ఇంట్లోకి వచ్చారని అంత నమ్మకంగా ఎట్టా చెప్పారు, కానీ అంతలోనే ఎలా తప్పించుకున్నారు? ఇప్పుడు తప్పించుకోవచ్చు. మరోసారి తప్పించుకోవచ్చు, కానీ శాశ్వతంగా మాత్రం నాకు దూరంగా ఉండలేదు. నన్ను చేరుకుని తీరాల్సిందే. నా మీనమ్మ ఎప్పుడు నాకు చాలా దగ్గరలో ఉన్నట్టనిపిస్తుంది. తప్పకుండా నా చేతికి అందుతుందన్న నమ్మకం నాకు కలుగుతుంది. కానీ అంతలోనే మాయమైపోయింది. నా మీనమ్మను కలుసుకోవడానికే వెళ్తున్నాను. నా దేవతను చూడటానికే వెళ్తున్నాను. పెళ్లి నుంచి వచ్చింది, పొద్దున్నే పని ఉండి బయటికి వెళ్ళింది. త్వరలోనే నా మీనమ్మతో కలిసి మీ ఇంటికి భోజనానికి వస్తాను. గుడ్ బై.
నిత్యా అమ్మా నిత్యా అమ్మా నిత్యా నిత్యా ఏం చేస్తున్నావు అమ్మా? రక్తం కారుతున్నా పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు? నీకు తెలుసు కదా అన్నయ్య, చేయి తెగినా నాకు తెలియలేదంటే నా ధ్యాస నా ఆలోచన అంతా దేవ్ గురించే. అన్నయ్య, నేను దేవ్కి ఫోన్ చేస్తే మీనాక్షి కోసం వెళ్తున్నానని చెప్పాడు. నువ్వు చెప్పినట్టు జానకి ఇంటికి వెళ్తేనేమో పెళ్లికి వెళ్ళిందని చెప్తున్నారు. ఏంటని ఈ కన్ఫ్యూషన్? ఎంత ఆలోచించినా క్లారిటీ రాక తల పగిలిపోతుందన్నయ్య. దానికెందుకమ్మా అంత టెన్షన్ పడతావు? ఆ దేవికి ఫోన్ చేసి మీనాక్షి దొరికిందో లేదో కనుక్కో. ఏం ఆలోచిస్తావు? ఫోన్ చేయి. చెప్పు. హలో దేవ్, హలో దేవ్, నీ కోసం నీ భార్య మీనాక్షి కోసం స్పెషల్ వంటకాలతో భోజనం రెడీ చేసి ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఎప్పుడొస్తున్నావు దేవ్? నీ మౌనానికి కారణం నీ మీనమ్మ దొరకలేదని నేను అర్థం చేసుకోగలను దేవ్. మనం అనుకున్న పని నెరవేరాలంటే ముఖ్యంగా కావలసింది నమ్మకం. నువ్వు ఎంతో నమ్మకంతో నీ మీనాక్షి దొరుకుతుందన్న ఆశతో వెళ్ళావు కాబట్టి నేనడ్డు చెప్పలేదు. కానీ నీకు మీనాక్షి దొరకదని నాకు తెలుసు. నీ మీనాక్షి నీకు దొరకాలంటే నా సహాయం తీసుకోవలసిందే. నాకు తెలుసు ప్రేమ విలువేంటో. నాకు తెలుసు ఆ ప్రేమ దూరమవుతున్న కొద్దీ కలిగే బాధ ఏంటో. ఎందుకంటే నీ మనసు నా మనసు వేరు కాదు, నీ ఆలోచన నా ఆలోచన వేరు కాదు. మన ఇద్దరి ప్రేమ ఒక్కటే. అందుకే మీ ఇద్దరిని నేను కలుపుతాను. రాదేవ్, వచ్చి నన్ను కలు. ఎందుకంటే నీ మీనాక్షి జాడ నాకు తెలుసు. నిజం చెప్పు. నువ్వు నమ్మవని నాకు తెలుసు దేవ్, కానీ నేను నిజమే చెప్తున్నాను. వచ్చి నన్ను కలు, నా సహాయం అడుగు. తను ఎక్కడుందో నేను చూపిస్తాను. మీ ఇద్దరినీ కలిపే బాధ్యత ఈ నిత్యది. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా వస్తావు కదూ? బాయ్ దేవ్.
దేవ్ వస్తాడు. ఈ నిత్య వేసిన స్కెచ్లో తప్పకుండా దొరికిపోతాడు. దేవి ఏమంటున్నాడమ్మా? ఏమంటాడన్నయ్య? మీనాక్షి దొరకలేదన్న బాధతో మౌనంగా ఉన్నాడు. నాకు ఆచూకీ తెలుసని చెప్పాను కాబట్టి షాక్ అయి ఉంటాడు. వస్తాడన్నయ్య, తప్పకుండా వస్తాడు. కానీ నాకొక విషయం మాత్రం బాగా క్లారిటీ వచ్చిందన్నయ్య. ఏంటమ్మా అది? తను జానకినా మీనాక్షినా అన్నది చెప్పలేదు కానీ దేవ్ నుంచి శాశ్వతంగా మీనాక్షిని దూరం చేసే ప్రయత్నం మాత్రం చాలా తీవ్రంగా జరుగుతుందన్నయ్య. నువ్వెలా చెప్పగలవమ్మా? దేవ్ గురించి నాకు బాగా తెలుసు. ఏదో సరైన ఇన్ఫర్మేషన్ లేకపోతే తప్ప మీనాక్షి కోసం అంత దూరం వెళ్ళడు. వెళ్ళినా కూడా మీనాక్షి కనబడకుండా ప్లాన్ చేశారంటే ఖచ్చితంగా ఎవరో తెలివిగా దేవ్ కంటే ఒక అడుగు ముందే ఆలోచిస్తున్నారు. దేవుని కూడా మాయ చేసేంత స్కెచ్లు వేస్తున్నారంటే అది మామూలు ఆట కాదు. ఎవరో చాలా తెలివిగా ఆడుతున్నారన్నయ్య. ఇంకా వెయిట్ చేయడం కరెక్ట్ కాదన్నయ్య. ఈ కథకి తెర దించాల్సిందే. ఈ కథకి కథానాయిక నేనే అవ్వాలి, విలన్ని నేనే అవ్వాలి. ఎవరెవరో ఆడటం కాదన్నయ్య. ఇప్పుడు ఈ నిత్య ఆట మొదలు పెడుతుంది. నా నుంచి తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు. నేను ప్లాన్ చేస్తే మీనాక్షికి సంబంధించిన విషయాలన్నీ బయటకు రావాల్సిందే. ఈ కథ ఒక గొప్ప మలుపు తిరగబోతుందన్నయ్య. ఏంటమ్మా నువ్వు చెప్పేది? దేవ్ని మీనాక్షిని కలపబోతున్నాను. వద్దమ్మా, నా మాట విను. మరొకసారి చెప్తున్నాను, వాళ్ళిద్దరినీ కలిపితే నీ కోరిక నెరవేరదు. దేవుడు నీకు శాశ్వతంగా దూరం అవుతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోనన్నయ్య. వాళ్ళిద్దరినీ కలిపితే నాకు కిక్ వస్తుందన్నయ్య. ఇప్పటి వరకు నిత్యని ఒకలాగా చూశారు. ప్లాన్ వేసే నిత్య ఎలా ఉంటుందో అందరికీ చూపిస్తాను. నువ్వు గర్వపడేలా నీ చెల్లెలు ప్లాన్ చేస్తుందన్నయ్య. నువ్వు రిలాక్స్ అవన్నయ్య. ఖచ్చితంగా నా చెల్లి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంది అంటే ఏదో పెద్ద స్కెచ్ వేసే ఉంటుంది. నా చెల్లెలు గెలిచేంత వరకే ఊరుకుంటాడు ఈ నరేంద్ర. అలా కాకపోతే తర్వాత ఆలోచిద్దాం. అమ్మాయి గారు, దేవ్ కారు ఎక్కడా ఆపడం లేదండి. పొరపాటున అమ్మాయి గారిని చూస్తే కొంపలు అంటుకుంటాయి. ఇప్పుడు ఏం చేద్దాం అమ్మాయి గారు? నువ్వు ఇంకా టెన్షన్ పెట్టి అసలు టెన్షన్ తో చేస్తున్నాను. ఏంటి కార్
కార్ స్లో చేస్తున్నారు? డ్రైవర్ స్లోగా పోనీ.